రేపు కొత్త సంవత్సరం మొదలవుతుంది. అయితే ఈ రోజు నుంచి కూడా చాలా సంబరాలు మొదలవుతున్నాయి. అంటే హైదరాబాద్ మొత్తంగా చూసుకుంటే ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే బార్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అయితే ఇప్పటి నుంచి కూడా చాలా వరకు ఎక్కువ మంది ఈ తాగడం ఎక్కువ. అంటే ఏ పండగ వచ్చినా కూడా ఫస్ట్ తెలంగాణ అంటేనే ముక్కతో పాటు చుక్క కూడా గుర్తొస్తుంది. సో అసలు దాని మీద అంటే ఎంతసేపు ఓపెన్ అయి ఉంటుంది మందు షాపులు అనేవి ఏంటి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఎంతసేపు ఓపెన్ అయి ఉంటుంది? అందరు డౌట్ అనమాట. 31st నైట్ కాబట్టి ఏమైనా అధికారులు ఏమైనా సూచనలు ఇచ్చారా ఈ టైం వరకు క్లోజ్ చేయాలి, ఈ టైం వరకు అని ఏమైనా? జనరల్గా అయితే మామూలు రోజులు అయితే నైట్ 11 వరకే. 31st రోజు 1 అవర్ ఎక్స్ట్రా ఇచ్చారు. 12 వరకు ఓపెన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక 10% ఈ ఇయర్ ఇంక్రీజ్ బాగానే ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేసాం 30 to 40 lakhs సేల్ వస్తుందని. నార్మల్గా ఏమైనా ప్రైస్ ఇంక్రీజ్ ఏమైనా ఉన్నాయా? ప్రైస్ ఏమి ఇంక్రీజ్ లేదండి. ప్రైస్ గవర్నమెంట్ ఏమి ఇంక్రీజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ పాత రేట్ తోటి ఉంది. అంటే ఈరోజు మొత్తం ఇప్పటి నుంచే చాలా వరకు వస్తున్నారు. అంటే ఎంతవరకు సేల్ అవుతాయి అనుకుంటున్నారు ఈరోజు? మామూలుగా అయితే ఇప్పుడు క్రౌడ్ ఇప్పుడే మొదలైంది. 6-7 తర్వాత ఇంకా క్రౌడ్ పెరుగుతుంది. నైట్ 11-12 వరకు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. అలాగే ఈవెంట్స్ చాలా వరకు హైదరాబాద్ మొత్తంలో ఈవెంట్స్ జరుపుతున్నారు. అయితే అక్కడి నుంచి ఏమైనా మీరు ఇక్కడ నుంచి ఏమైనా పోతాయంటారు? పార్టీ ఈవెంట్స్ కన్వెన్షన్ సెంటర్స్ జరుగుతాయి. ఆ పార్టీ ఈవెంట్స్ కూడా మా దగ్గర నుంచి బల్క్గా వెళ్తుంటాయి. బీర్ ఒక 50-100 కేసులు ప్లస్ ఒక 50 కేసులు లిక్కర్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు. మొత్తం ఈ రోజు ఈవెంట్స్కి ఎంతవరకు వెళ్ళారు? ఈ ఈవెంట్స్కి ఈరోజు ఒక వాళ్ళదే ఒక 10 lakhs to 20 lakhs ఉంటుంది. మిగతా మా కౌంటర్లో ఒక 20 to 30 lakhs సేల్ ఉంటుంది. మొత్తం మీద షేర్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ 31st కాబట్టి కొద్ది న్యూ ఇయర్ సేల్ ఉంటుంది మేడం, బాగానే ఉంటుంది. లాస్ట్ టైం మీద కూడా కొద్దిగా ఇంక్రీజ్ ఉంటుంది మేడం సేల్. ఈవెంట్స్ మాకు ఆర్డర్స్ అయితే ఏమీ రాలేదు మేడం ఈ సంవత్సరం. కొద్దిగా టైట్, బయట పోలీసు వాళ్ళది టైట్ ఉంది. దాని మీద ఏంటంటే ఈవెంట్ పర్మిట్స్ ఏమీ లేవు. మామూలు రెగ్యులర్ సేలే ఉంది మేడం. రెగ్యులర్ సేలే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది. క్లౌడ్ బాగానే ఉంది, కంటిన్యూ ఉంది మేడం. సేల్ మ్యాక్సిమం ఎగ్జామ్ కంటే ఎలా చెప్పాలి 20 వరకు అవ్వచ్చు మేడం మ్యాక్సిమం. ఎవరైతే తాగుతారో వాళ్ళకి సెలవు దొరికితే సరిపోతుంది. జేబులో డబ్బులు ఉంటే ఎప్పుడైనా అప్పుడు పండగను. ఇక్కడ వైన్స్ ప్రతి 31st రోజు తాగాలని అలాంటిది ఏమీ లేదమ్మా. సెలవు దొరికితే సరిపోతుంది. ఈరోజు సండే సెలవు, రేపు సెలవు, కంటిన్యూస్ హాలిడే. ఓకేనా? మామూలుగా కొంతమంది ఏంటంటే దీనికి కూడా వేరే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇలా బీద వాళ్ళకి హెల్ప్ చేయడం అది చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ 35 ఇట్ ఈస్ ఏ కల్చర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ decades together to have some liquor on 31st. People are doing so, but I don't think that is must and all. Okay madam, because it's not that because I have bought it I should have it. చాలా వరకు ఎక్కువ సేల్, అంటే ప్రతి ఇయర్ కూడా 10% ఎక్కువనే సేల్ అవుతూ ఉంటాయి. కానీ కాస్ట్ ఇంక్రీజ్ అనేది ఏం లేదు. మొత్తం మీద మందు షాపులు అనేవి 12 వరకు ఓపెన్ అయి ఉంటాయని చెప్తున్నారు. కెమెరామెన్ దయతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.